నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. అందుకు నాగ్పూర్ వేదికగా మారనుంది. ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ ఒకే వేదికపై కనిపించనున్నారు. ఇద్దరు ప్రముఖుల భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మోడీ, మోహన్ భగవత్ ఏం మాట్లాడుకోబోతున్నారు, ఎలాంటి వ్యూహాలు రచించబోతున్నారు అనే ప్రశ్నలు అందరిలో వ్యక్తమవుతున్నాయి. ఇద్దరి లక్ష్యం అఖండ భారతే. ఒకప్పుడు మోడీ ఆర్ఎస్ఎస్ ప్రచారకగా పనిచేశారు. నేడు ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్తో సమావేశం కానున్నారు. నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ కు ప్రధాని మోడీ ఆదివారం వెళ్లనున్నారు. గుడి పడ్వా వేడుకల్లో పాల్గొంటారు. అలాగే స్మృతి మందిర్ సందర్శిస్తారు. నాగ్పూర్లోనే హెగ్డేవార్, గోల్వాల్కర్ సమాధులు ఉన్నాయి. పీఎం హోదాలో తొలిసారి స్మృతి మందిర్ను సందర్శించనున్నారు మోడీ. సనాతన ధర్మాన్ని పరిఢవిల్లేలా చేయడం, హిందువులను హిందువులుగా గర్వంగా నిలబెట్టడం ఆర్ఎస్ఎస్ అంతిమ లక్ష్యం. తమ ఆలోచనలను, సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ రాష్ట్రీయ స్వయం సేవకులు ముందుకెళ్తున్నారు. గడిచిన 10 ఏళ్లు హిందుత్వానికి స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. జాతీయ భావజాలానికి అనుకూలంగా జనం జేజేలు పలికారు. హిందూ చైతన్యం మునుపెన్నడూ లేని విధంగా వ్యాప్తి చెందింది. మనుగడ కోసం మాత్రమే కాదు, ఆలోచనలను, విధానాలను, సిద్ధాంతాలను ముందు తరానికి తీసుకెళ్లేలా వ్యూహాలు రచిస్తోంది ఆర్ఎస్ఎస్. దేశంలో నెలకొన్న సమస్యలపై ఇద్దరు ప్రముఖులు చర్చించే అవకాశం ఉంది. సాంస్కృతిక, రాజకీయ ఐక్యతపై మేధోమథనం జరగనుంది. అలాగే భారతావనిని మరింత అభివృద్ధి చేసే దిశగా సమాలోచన చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఔరంగజేబ్ మసీద్ విషయంలో జరుగుతున్న చర్చకు ఫుల్ స్టాప్ పెట్టాలని ఆర్ఎస్ఎస్ నిర్ణయించింది. అలాగే భాషా ఉద్యమంతో పాటుగా డీలిమిటేషన్ ప్రక్రియపై ఎవరిని నొప్పించాలన్న ఉద్దేశం తమకు లేదని, దేశంలో అందరూ సమానమన్న భావనను వ్యక్తం చేస్తోంది ఆర్ఎస్ఎస్. అనేక వివాదాస్పద ప్రకటనలపై వైషమ్యాలను తగ్గించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. రైట్, ఇక మోడీ, మోహన్ భగవత్ భేటీకి సంబంధించి ఏంటి, వీళ్ళిద్దరి మధ్య భేటీకి సంబంధించి ప్రాముఖ్యత ఏంటనేది తెలుసుకుందాం. ప్రముఖ విశ్లేషకులు అంది సత్యం గారు ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి సత్యం గారు. గుడ్ ఈవినింగ్ అండి. సత్యం గారు, పిఎం పదవిలో ఫస్ట్ టైం ఆర్ఎస్ఎస్ స్మృతి మందిర్ని ప్రధాని మోడీ సందర్శించుకున్నారు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కూడా పర్సనల్గా భేటీ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని ఇన్ఫర్మేషన్. సో ఈ నేపథ్యంలో ఈ భేటీ చాలా ఇంపార్టెన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ భేటీలో ఎక్కువగా ఏ అంశాలు వాళ్ళిద్దరి మధ్య చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉందనేది మీ ఫీలింగ్? సహజమేనండి, అదే వ్యత్యం కాదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ బీజేపీకి మాతృ సంస్థ అన్న విషయం ఓపెనే, అందరికి తెలిసినటువంటి విషయమే. కాబట్టి దరిదాపు ఆర్ఎస్ఎస్ సుమారు ఒక 500 ప్రజా సంఘాలను స్థాపించి అంటారు. విశ్వ హిందూ పరిషత్ కానీ పొలిటికల్ యూనిట్ ఏమో బీజేపీ. కాబట్టి సహజంగానే మదర్ యూనిట్కు లేదా మదర్ ఆర్గనైజేషన్కు సుప్రీం యాక్సెప్టెన్స్ ఇవ్వాలి అనేటువంటిది ఖచ్చితంగా ఇవాళ మోడీ యొక్క సందర్శన దానికి ఇండికేషన్. అది హిందుత్వ శ్రేణుల్లోకి కానీ, లేక ఆర్ఎస్ఎస్ శ్రేణులకు కానీ, బీజేపీ శ్రేణులకు కానీ, ఇతర హిందూ ఆర్గనైజేషన్లలోకి ఇది ఒక మెసేజ్ పోతుంది. ఎందుకంటే అన్ని ఆర్గనైజేషన్స్ కు సుప్రీం ఆర్ఎస్ఎస్. కాబట్టి ఆర్ఎస్ఎస్ పర్మిషన్ లేకుండా ఏదైనా మేజర్ చేంజెస్ ఉంటే ఆర్ఎస్ఎస్కి ఇన్ఫర్మేషన్ అయినా ఇచ్చి చేస్తారు, లేదా ఆర్ఎస్ఎస్ పర్మిషన్ తీసుకుని అయినా చేస్తారు. ఫైనల్ యాక్సెప్టెన్స్ ఒక మాట ఆర్ఎస్ఎస్ తీసుకున్న తర్వాతనే అమలు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆర్ఎస్ఎస్కు షార్ట్ టైం గెయిన్స్, లాంగ్ టర్మ్ గెయిన్స్ ఉంటాయి, అంటే ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. షార్ట్ టైం ఆబ్జెక్టివ్స్ ఇవాళ మన గత 10 ఏళ్ళుగా అమలు చేసినవన్నీ షార్ట్ టైం ఆబ్జెక్టివ్సే. దాంట్లో సక్సెసెస్ ఉన్నా, ఫెయిల్యూర్స్ ఉన్నా, ఇవన్నీ కూడా గత దశాబ్ద కాలంగా, ముఖ్యంగా 14 నుంచి ఇప్పటి వరకు, గతంలో వాజ్పేయి అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళకు వచ్చినటువంటి విజయాలు కానీ, ఫెయిల్యూర్స్ కానీ, ఇవన్నీ షార్ట్ టైం గెయిన్స్. లాంగ్ టర్మ్ అంటూ మీరు ఇంతకుముందు అన్నట్టుగా అఖండ భారత్ కానీ, లేదా పూర్తిగా రాజ్యాంగాన్ని మార్చి మరొక కొత్త రాజ్యాంగాన్ని రచించడం కానీ, ఇటువంటివన్నీ వాళ్ళ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్. కాబట్టి ఆ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్ తర్వాత మేజర్ చేంజెస్ ఉన్నాయనుకోండి, అవి కూడా సంప్రదించే అవకాశం ఉంది. ఆ మేజర్ చేంజెస్లో ఇవాళ మరి జమిలీ ఎన్నికలు కానీ, లేకపోతే డీలిమిటేషన్స్ కానీ,
ఇటువంటి మేజర్ చేంజెస్ అప్పుడు ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ తోటి చర్చించాల్సి వస్తుంది. అయితే ఢిల్లీ వచ్చినప్పుడు చర్చించవచ్చు, కానీ నాగ్పూర్ హెడ్ క్వార్టర్స్ సందర్శించి వాళ్ళ సుప్రీం కమాండర్ భగవత్ కాబట్టి వాళ్ళ నిర్ణయాలను అనుకూలంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి సందర్శించేటువంటి అవకాశం ఉంది. అయితే కాబట్టి ఎప్పుడైనా మనం భగవత్తుని లేదా ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ని కార్యనిర్వాహకులు ఉన్నటువంటి ప్రధానమంత్రి కానీ లేదా మరో కేంద్రానికి సందర్శించారంటే ఖచ్చితంగా ఏదైనా మేజర్ చేంజెస్ కొత్త పాత తీసుకున్నప్పుడు ఆర్ఎస్ఎస్ యాక్సెప్టెన్స్ తీసుకొని చర్చించి ముందుకు పోయే అవకాశం ఉంది. దాన్ని అలా మనం భావించవచ్చు. దాంట్లో వాళ్ళు సవరించుకున్నటువంటి విషయాలు కూడా ఉన్నాయి ఈ మధ్య కాలంలో. ఎందుకంటే కర్ణాటకలో ఓడిపోయిన తర్వాత కర్ణాటకలో టూ మచ్ హిందుత్వకు పోయారు బీజేపీ వాళ్ళు. దరిదాపు ప్రధానమంత్రి జై బజరంగ బలి నినాదాలు ఇచ్చాడు. అయినా ఓడిపోయిన తర్వాత ఒక జాతీయ బీజేపీ నాయకుడు ఎలక్షన్స్ తర్వాత ఒక మాట అన్నాడు, మాకు హిందుత్వ ఏజెండానే సరిపోలేదు, ప్రజలకు సోషియో ఎకనామిక్ ఏజెండా కూడా మేము ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అన్నారు. ఆ తర్వాత జరిగినటువంటి రాష్ట్ర ఎన్నికలు మహారాష్ట్రలో కానీ హర్యానాలో కానీ మిగతా రాష్ట్రాల ఎన్నికల్లో మిళితంగా ఇచ్చారు నినాదాలు. ఇటు సోషియో ఎకనామిక్ ఏజెండాలో ఉన్నటువంటి ఉచితాలు కానీ సబ్సిడీలు కానీ ఇతర అంశాలు ముందు పెట్టారు. ఇంత అంతర్లీనంగా హిందుత్వం వాళ్ళకి ఎట్లా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా స్వల్పకాలం ఉండేటువంటి సవరణలు చేసుకునేటువంటి అవకాశం ఉంది. దీర్ఘకాలిక వ్యూహాలు ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ను సంప్రదించే అవకాశం ఉంది. కాబట్టి చర్చించుకొని కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు ప్రధానమంత్రి ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ సందర్శిస్తుండనేది మనందరం ఎక్స్పెక్ట్ చేసేటువంటి అంశం. సత్యంగా మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే బీజేపీ రాజకీయాల్లో బీజేపీ వేస్తున్నటువంటి వ్యూహాల్లో ఆర్ఎస్ఎస్ పాత్ర అనేది చాలా కీలకమని అర్థమవుతోంది. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ మదర్ ఆర్గనైజేషన్ బీజేపీకి. కాబట్టి సుప్రీం ఆర్ఎస్ఎస్ బీజేపీ కాదు. కాబట్టి ఆర్ఎస్ఎస్ డైరెక్షన్లే బీజేపీ నడవాలి. అది ఎంత పవర్ఫుల్ లీడర్ అయినా కావచ్చు. ఇప్పుడు భగవత్ కన్నా లేదా ఆర్ఎస్ఎస్ లీడర్ల కన్నా మోడీ పవర్ఫుల్ కావచ్చు, కానీ ఆర్ఎస్ఎస్ యాక్సెప్టెన్స్ ఉండాలి మేజర్ చేంజెస్ కానీ మేజర్ పాలసీస్ కానీ. ఆ విధమైనటువంటి వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధాలు హైరార్కీ సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రధానమంత్రి ఫోన్ చేసి సంప్రదించవచ్చు లేదా ఢిల్లీ పిలిపించుకొని మాట్లాడవచ్చు. కాదు, నాగపూర్ హెడ్ క్వార్టర్ సందర్శిస్తున్నామంటే తల ఒక్కి వాళ్ళ సుప్రీంని అంగీకరిస్తున్నట్టుగా అన్ని హిందుత్వ శ్రేణుల్లోకి పోతుంది మెసేజ్. కాబట్టి సుప్రీం ఆర్ఎస్ఎస్ సుప్రీం నాగపూర్ హెడ్ క్వార్టర్స్ అనేటువంటి దాన్ని జనంలో పోయేందుకు ఉపయోగపడుతుంది. అయితే గత కొన్నేళ్లుగా చూస్తే ఆర్ఎస్ఎస్ కి బీజేపీకి మధ్య ఉన్నటువంటి సంబంధాలను ఎలా విశ్లేషిస్తారు? ఖచ్చితంగా మంచి సంబంధాలు ఉన్నాయండి. ఎక్కడైనా ఆర్ఎస్ఎస్ నుంచి డీవియేట్ చేసి మేజర్ డెసిషన్స్ తీసుకుంటే ఫెయిల్యూర్ అయినప్పుడు ఆర్ఎస్ఎస్ వార్నింగ్ ఇస్తూనే ఉంది. మీరు అధికంగా వ్యవహరించారనో లేదా మీరు రాంగ్ పాత్రలో పోయారనో అటువంటి కరెక్ట్ చేస్తుంది. రోజువారీ జోక్యం చేసుకోలేదు కదా ఆర్ఎస్ఎస్. కాబట్టి ఏదైనా మేజర్ చేంజెస్ లో ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు వార్నింగ్ ఇస్తుంది. మీరు ఇది అనుసరించడం వల్లే ఇటువంటి ఫలితాలు వచ్చినాయని వార్నింగ్ ఇస్తుంది. కాబట్టి డే టు డే పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ కాదు, కానీ అది పొలిటికల్ యూనిట్ బీజేపీలో జాతీయ కార్యవర్గ నిర్వాహం ఉంటుంది, పార్లమెంటరీ పార్టీ ఉంది. అవి డెసిషన్స్ తీసుకొని అమలు చేసినప్పుడు తప్పులు వస్తే వెంటనే ఆర్ఎస్ఎస్ దానికి తగ్గ వార్నింగ్ ఇస్తుంది. ఇది కరెక్ట్ కాదని చెప్పగలుగుతుంది. మరెవరు బీజేపీని డిక్టేట్ చేయలేరు, ఆర్ఎస్ఎస్ డిక్టేట్ చేస్తుంది.